పార్టీలో చేరబోనని చెప్పారు. పదవులు, ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్న విజయసాయిరెడ్డి ఎవరు ప్రభావితం చేయలేదని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని చెప్పారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన్నారు. దాదాపు 9 ఏళ్ల పాటు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానని చెప్పారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహముందన్నారు. తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన ఆయన వ్యవసాయం చేసుకుంటానన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలు, మిత్రులు, సహచరులు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ పదవీకాలం 2028 జూన్ వరకుంది. మరో 3 ఏళ్లు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా ప్రకటన చేయడం వైసీపీలో చర్చనీయాంశమైంది. తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదంటూ ఈ ట్వీట్లోనే క్లారిటీ ఇచ్చేశారు. రాజ్యసభలో వైసీపీకి బలం తగ్గుతూ వస్తుంది. రోజు రోజుగా విజయసాయిరెడ్డి డెసిషన్తో ఆ బలం మరింత తగ్గుతుందని చెప్పాలి. విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సంచలన ప్రకటన చేశారు. చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా పనిచేసినట్లుగా ఇన్ని రోజులు చెప్పారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ సంచలన ప్రకటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని చెప్పారు. పదవులు, ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్న విజయసాయిరెడ్డి ఎవరు ప్రభావితం చేయలేదని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైసీపీ కుటుంబానికి రుణపడి ఉన్నానని విజయసాయిరెడ్డి ఈ ట్వీట్లో తెలపడం జరిగింది. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు జగన్. తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్లో చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఈ డెసిషన్ కి రీజన్ ఏంటి, ఏం చెబుతున్నారు? అదే ఆల్ ఆఫ్ సడన్ గా విజయసాయిరెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్సీపీ మొత్తం షాక్ లోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, అసలు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి అంటే వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నేత. దాంతోపాటు వైఎస్ జగన్ కి అలాగే వైఎస్ కుటుంబానికి కూడా చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. దీంతోపాటు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. దీంతోపాటు గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అసలు పార్టీ నుంచి వెళ్ళడం అనేది పక్కన పెడితే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా చేసినటువంటి ప్రకటన అనేది వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద షాక్ గానే చెప్పాలి. ఎందుకంటే పార్టీ కేడర్ అంతా కూడా ఒక షాక్ లో ఉండిపోయినటువంటి పరిస్థితి. పార్టీ నేతలు ఎవరో కూడా దీని గురించి స్పందించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా విజయసాయిరెడ్డి గత కొద్ది రోజుల నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన బీజేపీ వైపు వెళ్తారు, దాంతోపాటు కొంతమంది ఎంపీలు కూడా ఆయనతో పాటు వెళ్తారని అనేక రకాల ప్రచారాలు జరిగాయి. అయితే విజయసాయిరెడ్డి మాత్రం వాటన్నిటిని కూడా పూర్తిగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనకి ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ఇచ్చారు. బాధ్యతలు ఇవ్వడంతో పాటు అక్కడ యాక్టివ్ గా కూడా పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూడా ఆయన అనేక సార్లు ప్రస్తావించారు. దీని గురించి ఉద్యమాలు కూడా చేస్తామంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. అయితే గత
కొద్ది రోజుల నుంచి అంటే ఒక 2 నెలల నుంచి ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ సమావేశాలకి హాజరైనప్పటికీ కూడా ఎక్కడ కూడా యాక్టివ్గా లేనటువంటి నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి ఇటీవల విదేశాలకు కూడా వెళ్తానంటూ కూడా ఆయన కోర్టులో కూడా అనుమతి కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి యాక్టివ్గానే ఉన్నారంటూ కూడా పార్టీ అంతా అనుకుంది. కానీ అనూహ్యంగా సడన్గా తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రేపు రాజ్యసభ స్థానానికి రాజీనామా కూడా చేయబోతున్నానంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రకటన అనేది పార్టీలో ఉన్నటువంటి నేతలు కేడర్కి షాక్తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇది హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఎందుకు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని వదిలి వెళ్లారనే దానికి సంబంధించి వాస్తవానికి విజయసాయిరెడ్డి పైన గత కొద్ది రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఒక ప్రచారం అనేది జరుగుతుంది. అటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనకు అసంతృప్తి ఉందనే ఒక విషయాన్ని కూడా అనేక సార్లు ఆయన కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా విశాఖ నుంచి ఇక్కడికి తీసుకురావడం, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, ఇలాంటి అంశాలు ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత పోరాటం చేస్తానంటూ కూడా ఆయన ప్రకటన చేసిన తర్వాత ఆయన నేరుగా ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్న ఇకపైన కేవలం వ్యవసాయం మాత్రమే నా వృత్తిగా ఉంటుందంటూ కూడా రాజకీయంగా విభేదాలు ఉన్నాయి, విభేదించాలని చెప్పిన తర్వాత చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా చిరకాల స్నేహం ఉందంటూ కూడా ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఎలా చూడాలంటారు ఈ టైంలో? అంటే ఈరోజు విజయసాయిరెడ్డి చేసినటువంటి ప్రకటనలో నలుగురు గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా మొదటగా తనకు అవకాశం ఇచ్చినటువంటి 9 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగాను, అదేవిధంగా అనేక పదవులు ఇచ్చినటువంటి వైఎస్ జగన్కు అలాగే వైఎస్ భారతి ఇద్దరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ జగన్కు మంచి జరగాలంటూ కూడా కోరుకుంటున్నట్లు ఆయన ఈ ప్రకటనలో చెప్పారు. తర్వాత అమిత్ షాకి అలాగే ప్రధాని మోడీకి తెలుగు రాష్ట్రాల నుంచి తనకు గుర్తింపు తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ కూడా అనేక కమిటీల్లో వేశారు, అనేక ప్రాధాన్యత ఇచ్చారనే దానికి సంబంధించి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే మరొక ఇద్దరు నేతలకు సంబంధించి ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు గురించి కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబుతో రాజకీయ వైరం ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. ఉదాహరణకు ఇటీవలే తారకరత్న మరణించారు. తారకరత్న సతీమణి విజయసాయిరెడ్డికి సోయానా కూతురు వరుసయ్యే ఒక బంధుత్వం ఉంది కాబట్టి తారకరత్న మరణించినప్పుడు కూడా చంద్రబాబుతో కలిసి ఆయన అంత్యక్రియలు చేయడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని చక్కదిగే పరిస్థితులు కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, ఇలాంటి కుటుంబపరమైన సంబంధాలు ఉన్నాయంటూ కూడా విజయసాయిరెడ్డి ఆల్రెడీ చెప్పారు. గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు అదే విషయాన్ని ఆయన కూడా ప్రస్తావించారు. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా చిరకాల స్నేహం ఉందంటూ కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి పూర్తిగా రాజకీయాలకు నిజంగానే తప్పుకుంటారా లేదంటే ఏదైనా పార్టీ వైపు వెళ్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ దుర్గా.